ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం. మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చెప్పబోయే అంశము స్పిరిట్ ఎనర్జీ, వాస్తు జ్యోతిష్యాలు. మరణించిన తర్వాత వ్యక్తి యొక్క ఆత్మ ముక్తినైనా పొందాలి, లేదా మరొక జన్మనైనా పొందాలి. అలా కాకుండా కొన్ని పాడుపడిన ఇళ్లలో కానీ, నివసించే ఇళ్లలో కానీ ఉండటం, మనుషుల యొక్క శరీరాల్లో చొరబడడం వల్ల అనేకమైన దుష్పరిణామాలు ఏర్పడుతుంటాయి. వ్యక్తుల్లో అనారోగ్య సమస్యలు, పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, ఉద్యోగంలో సమస్యలు, కుటుంబ పరంగా చూసుకుంటే గొడవలు, ఇటువంటి అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి కారణము స్పిరిట్ ఎనర్జీ. ఇవి ఏర్పడడానికి వాస్తుపరంగా చూసుకుంటే ఇళ్లలో హై పవర్ నెగిటివ్ ఎనర్జీస్, అనేక రకమైన వాస్తు దోషాలు. వ్యక్తిగతంగా చూసుకుంటే పంచమస్థాన దోషము, చంద్రగ్రహ దోషము, కేతుగ్రహ దోషము, శరీరంలో 7 చక్రాలు బలహీనంగా ఉంటాం. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తగిన పరిహారాలు పాటించడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. శుభం.